టెక్నాలజీ అనేది మన జీవితాలని ఎంత కంఫర్ట్‌గా మార్చేసిందంటే, మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా కార్లే మనల్ని మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటామో అక్కడికి తీసుకెళ్ళే స్థాయికి వచ్చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటో పైలట్ ఈ టెక్నాలజీలు వినడానికి చాలా లగ్జరీగా ఉంటాయి. కానీ మనకు కంఫర్ట్ ఇచ్చే ఈ టెక్నాలజీనే మన ప్రాణాలు తీసే హంతకుడిగా మారితే పరిస్థితి ఏంటి? వింటుంటేనే భయమేస్తుంది కదా! మనం ప్రయాణిస్తున్న మన సొంత కారే లాక్ అయిపోయి, మన కంట్రోల్ తప్పి, ఒక శవపేటికలా మారి మనల్ని చావు వైపు తీసుకెళ్తుంటే, ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ముంబై మహానగరంలో జరిగిన ఒక మైండ్ బ్లాక్ అయ్యే టెక్నాలజీ క్రైమ్ ఇది. తన తల్లిదండ్రుల మరణం ఒక యాక్సిడెంట్ కాదు. పక్కా స్కెచ్ అని తెలుసుకున్న ఒక కొడుకు ప్రతీకారం తీర్చుకోవడానికి కత్తి పట్టుకోలేదు. కంప్యూటర్ కీబోర్డు పట్టుకున్నాడు. నేరస్తులను వాళ్ళ కార్లలోనే టెక్నాలజీతో బంధించి కళ్ళెదుటే వాళ్లకు నరకం చూపించిన ఒక హ్యాకర్ కథేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే. అర్ధరాత్రి సమయం అవుతుంది. పైగా బయట కుండపోత వర్షం పడుతుంది. ముంబైలో పేరున్న బిజినెస్ మ్యాన్ రమాకాంత్, ఆయన భార్య సుజాత తమ కారులో పూణే నుండి ముంబైకి వస్తున్నారు. హైవే కావడంతో కారు చాలా స్పీడ్గా ఉంది. నవ్వులతో, మాటలతో చాలా సంతోషంగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది. అయితే సడన్గా రాంగ్ రూట్లో నుంచి వచ్చిన ఒక లారీ వాళ్ళ కారును అత్యంత దారుణంగా గుద్దేసింది. దాంతో కారు నుజ్జునుజ్జైపోయింది. రమాకాంత్, సుజాత ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దాంతో లారీ డ్రైవర్ వెంటనే అక్కడి నుండి పరారీ అయ్యాడు. ఆ వార్త విని ఆ దంపతుల ఏకైక కొడుకు అవినాష్ గుండె పగిలిపోయింది. పాపం, అప్పుడు అతని వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఈ ఘటనతో అతని ప్రపంచం చీకటైపోయింది. పోలీసుల ఎంక్వైరీ బాగానే జరిగింది. కానీ వర్షం వల్ల లారీ నెంబర్ ప్లేట్ హైవే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వలేదు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగిన ఒక ఘోరమైన యాక్సిడెంట్ అని పోలీసులు కూడా ఈ కేసును క్లోజ్ చేశారు. అనాథగా మారిన అవినాష్ని రమాకాంత్ బెస్ట్ ఫ్రెండ్ మరియు అతని బిజినెస్ పార్ట్నర్ అయిన బాలాజీ దత్తత తీసుకున్నాడు. వీడు నా కొడుకు లాంటోడు, వీడికి ఎలాంటి లోటు రానివ్వను అని అవినాష్ని తన సొంత కొడుకులా పెంచి పెద్ద చేశాడు బాలాజీ. బాలాజీ ఎంత ప్రేమించినా, ఎంత ప్రేమగా చూసుకున్నా అవినాష్ మనసులో మాత్రం తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఒక గాయంలాగే ఉండిపోయాయి. దాంతో అవినాష్ ఎవరితో పెద్దగా కలవకుండా, మాట్లాడకుండా చాలా ఇంట్రోవర్ట్గా మారిపోయాడు. తన లోకాన్ని ఒక కంప్యూటర్ స్క్రీన్కి మాత్రమే పరిమితం చేసేశాడు. కోడింగ్, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటూ కంప్యూటర్నే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. అలా 4 ఏళ్లు గడిచాయి. అవినాష్ వయస్సు ఇప్పుడు 20 ఏళ్ళు. అలాగే ఇప్పుడు అతను ఒక బ్రిలియంట్ కంప్యూటర్ జీనియస్ అయ్యాడు. ఒకరోజు అవినాష్ తన తండ్రి రమాకాంత్ వాడిన పాత ల్యాప్టాప్లోని హార్డ్ డ్రైవ్ని రికవరీ చేస్తున్నాడు. అలా చేస్తుండగా అందులో కనిపించిన తన తల్లిదండ్రుల పాత ఫోటోలు చూసి ఏడుస్తున్నాడు. ఆ డేటా రికవరీ అవుతున్న ప్రాసెస్లో ఒక విచిత్రమైన సీక్రెట్ ఫోల్డర్ అవినాష్ కంటపడింది. అందులో వాళ్ళ నాన్న కారుకు సంబంధించిన డాష్ కెమెరా ఫైల్స్ ఉన్నాయి. పోలీసులు యాక్సిడెంట్ టైంలో డాష్ కెమెరా ఫుటేజ్ కాలిపోయింది అనుకున్నారు. కానీ ఆ కారు కెమెరాల్లో రికార్డ్ అయ్యే డేటా మొత్తం ఆటోమేటిక్గా రమాకాంత్ ప్రైవేట్ ల్యాప్టాప్లోకి వెళ్లేలా సెటప్ చేసి ఉంది. అవినాష్ వణుకుతున్న చేతులతో ఆ 4 ఏళ్ల క్రితం నాటి వీడియోని ప్లే చేశాడు. ఆ వీడియోలో ఒక లారీ రాంగ్ రూట్లో వస్తుంది. కానీ అది కంట్రోల్ తప్పి గుద్దినట్టు లేదు. ఎవరో కావాలనే కారు ఎటువైపు వెళ్తే అటువైపు తిప్పి మరీ పక్కాగా టార్గెట్ చేసి గుద్దేసినట్టు అర్థమవుతుంది. అదంతా చూసిన అవినాష్కి అది యాక్సిడెంట్ కాదు, పక్కాగా ప్లాన్ చేసిన హత్య అని అతనికి అర్థమై అతని రక్తం ఉడికిపోయింది. తన టాలెంట్ మొత్తం ఉపయోగించి ఆ వీడియోని మరింత క్లారిటీ చేసి ఆ లారీ నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ని కనుక్కున్నాడు. ఆ లారీ ఓనర్ని కూడా ట్రాక్ చేశాడు. నిజానికి వాడు ఒక సాధారణ లారీ డ్రైవర్ కాదు, ముంబైలో పేరు మోసిన ఒక లోకల్ రౌడీ. వెంటనే అవినాష్ వాడి బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి 4 ఏళ్ల క్రితం వాడి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే ఆ యాక్సిడెంట్ జరిగిన ముందు రోజు వాడి అకౌంట్లో 10 లక్షల రూపాయలు పడ్డాయి. ఆ డబ్బు పంపింది ఎవరంటే ముంబై అండర్ వరల్డ్కి సంబంధించిన 3 కిరాయి రౌడీలు, మోహన్, రంజిత్, సాగర్.
వీళ్ళే ఆ లారీ డ్రైవర్కి సుపారీ ఇచ్చి రమాకాంత్ హత్యని ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేయించారు. తన తల్లిదండ్రులను చంపిందెవరో అవినాష్కి ఆధారాలు దొరికాయి. సాధారణంగా ఏ కుర్రాడైనా ఏం చేస్తాడు? పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కానీ అవినాష్కి చట్టం మీద ఏమాత్రం నమ్మకం లేదు. పైగా ఆ ముగ్గురు రౌడీలు ఇప్పుడు ముంబైలో పెద్ద మనుషుల్లా తిరుగుతున్నారు. చట్టం నుంచి ఈజీగా ఎలా తప్పించుకోవాలో వాళ్ళ ముగ్గురికి బాగా తెలుసు. కాబట్టి తను నేర్చుకున్న టెక్నాలజీతోనే వాళ్ళకి నరకమంటే ఏంటో చూపించి వాళ్ళని దారుణంగా చంపాలని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళను ఫాలో అయ్యి వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. వాళ్ళు ముగ్గురు ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఒకే మోడల్లోని ఖరీదైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ కార్లు వాడుతున్నారని అవినాష్కి తెలిసింది. ఆ కార్లల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఏసీ నుండి బ్రేకుల వరకు అంతా ఇంటర్నెట్కే కనెక్ట్ అయి ఉంటుంది. అవినాష్ వాళ్ళ కార్ల టెక్నాలజీని కనుక్కోవడానికి ట్రై చేస్తుండగా ఆ కార్ల కంపెనీ వాడే సర్వర్లలో ఒక చిన్న లోపం ఉండటాన్ని అవినాష్ పసిగట్టాడు. ఆ లోపం ద్వారా ఒక వైరస్ని ఆ ముగ్గురి కార్ల సిస్టంలోకి అప్డేట్ రూపంలో పంపించాడు. ఇక ఇప్పుడు ఆ ముగ్గురు రౌడీల కార్ల స్టీరింగ్, బ్రేకులు, డోర్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, వాటిని లాక్ చేయడం, ఇలా అన్నీ అవినాష్ ల్యాప్టాప్ కంట్రోల్లో ఉన్నాయి. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. అది ముంబై బాంద్రా వర్లీ సీలింక్ రోడ్. మోహన్ తన స్మార్ట్ కార్లో ఫుల్ స్పీడ్తో వెళ్తున్నాడు. వాడు ఫోన్లో మాట్లాడుతూ చాలా రిలాక్స్గా డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడే సడన్గా వాడి కారు డోర్లన్నీ క్లిక్మని ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి. కారు ఏసీ స్పీడ్ పెరిగిపోయి లోపలంతా ఐస్ బాక్స్లా మారిపోయింది. మోహన్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. డోర్స్ తీయడానికి ట్రై చేశాడు, కానీ అవి ఓపెన్ అవ్వడం లేదు. కారు మాన్యువల్ ఓవర్ రైడ్ పనిచేయడం లేదు. అప్పుడే కారు స్పీకర్లలో నుంచి ఒక గొంతు వినిపించింది. హలో మోహన్, 4 ఏళ్ల క్రితం ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే మీద జరిగిన ఒక యాక్సిడెంట్ నీకు గుర్తుందా? నా తల్లిదండ్రుల ప్రాణాలను కారులోనే తీసావు కదా. ఇప్పుడు నీ కారే నీకొక సమాధి కాబోతుంది అన్న అవినాష్ వాయిస్ వినిపించింది. అది విని మోహన్ భయంతో వణికిపోయాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ప్లీజ్ వదిలేయ్, నన్ను వదిలేయరా. నీకేం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ఇస్తారా. నన్ను చంపకురా అని అరుస్తున్నాడు. కానీ అవినాష్ ల్యాప్టాప్లో ఎంటర్ బటన్ నొక్కేశాడు. దాంతో కారు ఆటో పైలట్ మోడ్ ఆన్ అయ్యింది. అంతే, కారు యాక్సిలరేటర్ పెడల్ ఆటోమేటిక్గా కిందకు నొక్కుకుపోయింది. కారు స్పీడు 100, 120, 160 కిలోమీటర్లు దాటింది. మోహన్ బ్రేకులు తొక్కుతున్నాడు, కానీ అవి పని చేయడం లేదు. స్టీరింగ్ కూడా లాక్ అయిపోయింది. అలా కారు సూటిగా వెళ్ళి ఆ సీలింక్ రోడ్డు చివర ఉన్న ఒక కాంక్రీట్ పిల్లర్ని అత్యంత భయంకరంగా గుద్దేసింది. మోహన్ అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. అవినాష్ ఏమాత్రం టెన్షన్ పడకుండా ల్యాప్టాప్లో మోహన్ కారు డేటా అంతా డిలీట్ చేసేశాడు. మరుసటి రోజు ఉదయం వార్తల్లో స్పీడ్ కంట్రోల్ చేయలేక జరిగిన యాక్సిడెంట్లో మోహన్ మృతి అని వచ్చింది. పోలీసులు కూడా దాన్ని నార్మల్ యాక్సిడెంట్గానే క్లోజ్ చేసేశారు. అది ఒక డిజిటల్ హత్య అని ఎవరూ పసిగట్టలేకపోయారు. మోహన్ చనిపోయిన వారం తర్వాత టార్గెట్ నంబర్ 2 అయిన రంజిత్ కూడా ఇలాగే తన కారులో వెళ్తుండగా కారు ఆటోమేటిక్గా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి లోయలోకి దూసుకెళ్లి చనిపోయాడు. ఇది కూడా యాక్సిడెంట్ లాగే రికార్డ్ అయింది. కానీ ముంబై సైబర్ సెల్ క్రైమ్ బ్రాంచ్లో పనిచేసే ఇన్స్పెక్టర్ ఆదిత్యకు మాత్రం ఒక డౌట్ వచ్చింది. గతంలో క్రైమ్ రికార్డులు ఉన్న 2 పాత నేరస్తులు వరుసగా ఒకే నెలలో, అది కూడా అత్యంత సేఫ్గా ఉండే ఖరీదైన స్మార్ట్ కార్లలో ప్రాణాలు కోల్పోవడం ఆదిత్యకి సాధారణ విషయంలా అనిపించలేదు. ఆదిత్య సైబర్ డిపార్ట్మెంట్లో ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్. అతను రంజిత్ యాక్సిడెంట్ అయిన కారు ఇంజన్ కంట్రోల్ యూనిట్ని చాలా డీప్గా అనలైజ్ చేశాడు. అప్పుడు ఆదిత్యకి అందులో ఒక చిన్న లోపం కనిపించింది. కారు క్రాష్ అవ్వడానికి సరిగ్గా 2 సెకండ్ల ముందు కారులో ఉండే నెట్వర్క్కి బయట నుండి ఒక కమాండ్ రిసీవ్ అయింది. అంటే కారుని ఎవరో బయట నుండి ఆపరేట్ చేశారు అని అర్థం చేసుకున్న ఆదిత్య, ఇవి సాధారణ యాక్సిడెంట్లు కాదు సార్, ఎవరో కార్లని హ్యాక్ చేసి మరీ వీళ్ళిద్దరిని చంపారు అని ఆదిత్య తన పై అధికారులకు రిపోర్ట్ చేశాడు. దాంతో పోలీసుల వేట మొదలయ్యింది. అవినాష్కి పోలీసుల ఎంక్వైరీ గురించి ఏమాత్రం తెలియదు. వాడు తన లాస్ట్ టార్గెట్ అయిన సాగర్ మీద ఫోకస్ చేశాడు. కానీ సాగర్ మాత్రం అప్పటికే చనిపోయిన తన 2 ఫ్రెండ్ల చావులకు ఏకైక కారణమైన కారు మీద అనుమానం వచ్చి అలర్ట్ అయ్యాడు. తన కార్లేవి వాడకుండా ఇంట్లోనే దాక్కున్నాడు. కానీ అవినాష్ మామూలోడు కాదు కదా. ఏకంగా సాగర్ మొబైల్ ఫోన్నే హ్యాక్ చేశాడు. సాగర్ ఫోన్లోని మైక్రోఫోన్ ఆన్ చేసి
వాడేమేం మాట్లాడుతున్నాడో మొత్తం రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. సాగర్ ఇంట్లో భయంతో వణికిపోతున్నాడు. తన ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకేలాగా వారం గ్యాప్లో కారు యాక్సిడెంట్లలో చావడంతో వాడికి పిచ్చెక్కిపోతుంది. దాంతో వాడు వణుకుతూ ఒకరికి ఫోన్ చేశాడు. అయితే అవినాష్ తన హెడ్ఫోన్స్లో ఆ కాల్ సంభాషణ వింటున్నాడు. అవతలి వ్యక్తి సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు సాగర్, బాస్ నన్ను కాపాడండి బాస్, మోహన్, రంజిత్ ఇద్దరు చనిపోయారు. మేం ముగ్గురం కలిసి చేసిన ఏకైక హత్య ఆ రమాకాంత్ గాడిదే. నాకెందుకో వాడి కొడుకు అవినాష్ గాడికి నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తుంది బాస్. వాడు కార్లని హ్యాక్ చేసి మా ప్రాణాలు తీస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం మీరే కదా బాస్ వాడి తల్లిదండ్రులను చంపమని మాకు సుపారీ ఇచ్చింది. ఏదో ఒకటి చేసి నన్ను రక్షించండి బాలాజీ సార్ అని ఏడ్చాడు సాగర్. బాలాజీ సార్, బాలాజీ సార్ అని సాగర్ నోటి వెంట ఆ పేరు వినగానే అవినాష్కి దిమ్మ తిరిగిపోయి ఊపిరాడటం ఆగిపోయింది. అతని ఒళ్ళంతా చల్లటి చెమటలు పట్టేశాయి. బాలాజీ తన కన్న తండ్రి లాంటివాడు. తన తల్లిదండ్రులు చనిపోయాక తనను అక్కున చేర్చుకొని ప్రేమగా పెంచుతున్న తన పెంపుడు తండ్రే తన తల్లిదండ్రులను చంపించాడా అనే విషయం తలుచుకొని అవినాష్ ఒంట్లో వణుకు పుట్టింది. కన్న తల్లిదండ్రులను చంపిన వాడి ఒడిలోనే కొడుకు 4 ఏళ్లుగా ఆశ్రయం పొందాడా? ఇంతకీ బాలాజీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రమాకాంత్ను ఎందుకు చంపించాడు? ఈ నిజం తెలిసిన అవినాష్ ఇప్పుడు తన పెంపుడు తండ్రిని ఏం చేయబోతున్నాడు? మరోవైపు సైబర్ పోలీస్ ఆదిత్య అవినాష్ని ఎలా పట్టుకున్నాడు అనేది చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. బాలాజీ సార్ ఈ ఒక్క మాట వినగానే అవినాష్ ప్రపంచం ముక్కలైపోయింది. చేతిలో ఉన్న హెడ్ ఫోన్స్ కింద పడిపోయాయి. అవినాష్కి ఊపిరాడటం లేదు. గుండె వేగం 200 దాటింది. బాలాజీ తన తండ్రి లాంటివాడు. తల్లిదండ్రులు చనిపోయిన ఆ భయంకరమైన రాత్రి తనను అక్కున చేర్చుకొని నేనున్నాన్రా నీకు, ఏం భయపడకు అని గుండెలకు హత్తుకున్న తన పెంపుడు తండ్రి. తనకి అన్నం పెడుతున్న చేతులే తన తల్లిదండ్రుల రక్తాన్ని తాగిన రాక్షస చేతులు అని తెలిసినప్పుడు ఆ 20 ఏళ్ల కుర్రాడి మైండ్ ఎలా బ్లాక్ అయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవినాష్ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. కానీ ఆ కన్నీళ్లు కొంతసేపటికే రక్తంలాగా మరిగిపోయాయి. అసలు బాలాజీ తన తల్లిదండ్రులను ఎందుకు చంపించాడు అనే ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. డబ్బు. వాళ్ళ నాన్న రమాకాంత్ కష్టపడి ఏర్పాటు చేసిన 500 కోట్ల విలువ చేసే స్టీల్ ఫ్యాక్టరీని తన సొంతం చేసుకోవడానికే బాలాజీ ఆ యాక్సిడెంట్ స్కెచ్ చేశాడు. రమాకాంత్ ఆస్తికి ఏకైక వారసుడైన అవినాష్ని దత్తత తీసుకొని వాడి పేరు మీద ఉన్న ఆస్తిని ఒక గార్డియన్గా తాను అనుభవిస్తున్నాడు. ఈ నిజం అర్థమైన అవినాష్కి రక్తం లావాలా మరిగిపోయింది. ఇద్దరు రౌడీలను కారులో చంపినంత ఈజీగా బాలాజీని చంపకూడదు అని అవినాష్ డిసైడ్ అయ్యాడు. చావు కంటే 100 రెట్లు భయంకరంగా ఉండే ఒక డిజిటల్ నరకాన్ని అతనికి బతికుండగానే చూపించాలి అనుకున్నాడు. కానీ అంతకంటే ముందుగా ఆ లాస్ట్ రౌడీ అయిన సాగర్ గాడి అంతు చూడాలి. వాడు కార్లు వాడకుండా ఇంట్లోనే దాక్కున్నాడు కదా, వాడి ఇంట్లోనే వాడికి సమాధి కట్టాలి అని ఫిక్స్ అయిపోయాడు అవినాష్. ముంబైలోని ఒక హై క్లాస్ అపార్ట్మెంట్లోని 20వ అంతస్తులో సాగర్ ఫ్లాట్ ఉంది. వాడు భయంతో ఆ రోజు రాత్రి ముంబై వదిలి పారిపోవడానికి వాడి వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నాడు. ఫ్లాట్ నుండి బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కాడు. నిజానికి సాగర్ తెలియక చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే. ఎందుకంటే ఆ లిఫ్ట్ పూర్తిగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న లిఫ్ట్. సాగర్ లిఫ్ట్లోకి వెళ్ళగానే డోర్స్ లాక్ అయ్యాయి. దాంతో సాగర్ కంగారుగా గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు. కానీ లిఫ్ట్ మాత్రం ఉన్న చోట నుండి కదలడం లేదు. సడన్గా లిఫ్ట్లో ఉన్న ఎమర్జెన్సీ డిస్ప్లే స్క్రీన్ ఆన్ అయ్యింది. అందులో అవినాష్ పంపిన మెసేజ్ కనిపిస్తుంది. అదేంటంటే గుడ్ బై సాగర్, ఫ్లైట్ మోడ్ ఆన్ అని ఉంది. అది చూసిన సాగర్ భయంతో అరుస్తూ లిఫ్ట్ డోర్లు బాదుతున్నాడు. అవినాష్ ఏమో తన ల్యాప్టాప్లో ఉన్న లిఫ్ట్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ని ఆఫ్ చేసి కేబుల్ కంట్రోల్స్ని హ్యాక్ చేశాడు. 20వ అంతస్తులో ఉన్న ఆ లిఫ్ట్ ఒక రాయిలాగా కిందకు పడటం మొదలయ్యింది. 2 సెకండ్లలోనే ఆ లిఫ్ట్ బేస్మెంట్ని అత్యంత భయంకరమైన స్పీడ్తో గుద్దుకొని నుజ్జైపోయింది. సాగర్ శరీరంలోని ప్రతి ఎముక విరిగిపోయి వాడు అక్కడికక్కడే అతి దారుణంగా చనిపోయాడు. ఇది ఒక మెకానికల్ ఫెయిల్యూర్ అని, లిఫ్ట్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అని అందరూ నమ్మేశారు. 3 మరణాలు జరిగాయి. అవి కూడా 3 యాక్సిడెంట్ల రూపంలో. చూసే ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు.
కానీ ముంబై సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ ఆదిత్యకి మాత్రం బుర్ర పగిలిపోతుంది. ఇద్దరు కార్లల్లో చనిపోయారు. మూడో వాడు లిఫ్ట్లో చనిపోయాడు. ఆ ముగ్గురికి ఉన్న కామన్ లింక్ ఏంటి అని ఆదిత్య తన టీంతో ఆ లిఫ్ట్ సాఫ్ట్వేర్ని చాలా నిశితంగా పరిశీలించాడు. ఈ 3 కేసులను తీక్షణంగా పరిశీలించిన ఆదిత్యకి ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. ఆ 2 కార్లను అలాగే ఆ లిఫ్ట్ని హ్యాక్ చేసిన వైరస్ ఏ రష్యాదో అమెరికాదో కాదు. అది ముంబైలోని ఒక లోకల్ నెట్వర్క్ నుండి ఆపరేట్ అవుతుంది. ఆ నెట్వర్క్ ఎవరిదో తెలుసా? చనిపోయిన రమాకాంత్ ఇండస్ట్రీస్ది. అంటే ఈ లెక్కన చూస్తే యాక్సిడెంట్లో చనిపోయిన రమాకాంత్ కంపెనీ సర్వర్ల నుండి వచ్చిన ఒక వైరస్ ద్వారానే ఈ 3 హత్యలు జరిగాయి అని ఆదిత్య భావించాడు. ఆ కంపెనీ ఇప్పుడు బాలాజీ చేతిలో ఉంది అని తెలిసిన ఆదిత్యకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ హత్యలు చేస్తుంది బయటవాడు కాదు, ఆ ఇంట్లోనే ఉన్న ఎవరో ఒక సైబర్ ఎక్స్పర్ట్ అని అతనికి అర్థమైంది. దాంతో ఆదిత్య వెంటనే బాలాజీ ఇంటి మీద నిఘా పెట్టాడు. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే, ఒకరు బాలాజీ, ఇంకొకరు అవినాష్. బాలాజీ వయసుకి అంత టెక్నాలజీ వాడటం కష్టమే. ఇక మిగిలింది అవినాష్. ఆ 20 ఏళ్ల కుర్రాడు ఇంత పెద్ద హ్యాకరా అని ఇన్స్పెక్టర్ ఆదిత్యకు అనుమానం మొదలయ్యింది. పోలీసులు ఆదిత్య చుట్టూ తమ ఉచ్చుని బిగిస్తున్నారు. అవినాష్ తన ఫైనల్ టార్గెట్ అయిన బాలాజీని మానసికంగా చంపాలని డిసైడ్ అయ్యాడు. అయితే అవినాష్, బాలాజీ ఉంటున్న ఆ ఇల్లు ఒక హై అండ్ స్మార్ట్ హోమ్. ఇంట్లో లైట్లు, టీవీలు, మ్యూజిక్ సిస్టమ్, డోర్స్ అన్నీ వాయిస్ కంట్రోల్తో పనిచేస్తాయి. ఒకరోజు రాత్రి బాలాజీ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు అవినాష్ తన గదిలో కూర్చొని ఇంటి సర్వర్నే హ్యాక్ చేశాడు. సడన్గా హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. ఒక్క అవినాష్ గదిలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఉన్న ఏసీ టెంపరేచర్ -డిగ్రీలకు పడిపోయింది. అప్పుడు బాలాజీ వణుకుతూ డోర్ తీయడానికి వెళ్ళాడు. కానీ డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా లాక్ అయిపోయి ఉన్నాయి. అప్పుడే తన గదిలో ఉన్న స్మార్ట్ టీవీ ఆన్ అయ్యింది. అందులో 3 ఏళ్ల క్రితం బాలాజీకి వాళ్ళ నాన్న రమాకాంత్కి మధ్య జరిగిన ఒక గొడవ వీడియో రూపంలో ప్లే అవుతుంది. టీవీలో ఆ వీడియో చూసి బాలాజీకి చెమటలు పట్టాయి. ఎవరక్కడా అని గట్టిగా అరుస్తున్నాడు. వెంటనే గదిలో ఉన్న హోమ్ థియేటర్ స్పీకర్స్లో ఏఐ సహాయంతో జనరేట్ చేసిన చనిపోయిన రమాకాంత్ వాయిస్ ప్లే అయింది. నన్నెందుకు చంపావురా బాలాజీ? నా కొడుకుని ఎందుకురా అనాథని చేశావు ద్రోహి అనే మాటలు ఇల్లంతా రీసౌండ్లో వినిపిస్తున్నాయి. అది వింటుంటే బాలాజీకి పిచ్చెక్కిపోతుంది. తాను చేసిన పాపం తనను వెంటాడుతుందని, ఎవరో తనను చంపడానికి వచ్చారని భయంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ డిజిటల్ టార్చర్ తట్టుకోలేక ప్రకాష్ తన చేతిలో ఉన్న మందు బాటిల్తో తన ఇంటి స్మార్ట్ కిటికీల అద్దాల్ని పగలగొట్టుకుని బయటకొచ్చాడు. ప్రాణభయంతో తన కారు వైపు పరిగెత్తాడు. అయితే వాడు కూడా మొదటి రౌడీలు ఇద్దరు చేసిన తప్పే చేశాడు. ఎందుకంటే బాలాజీ కారు కూడా హై అండ్ స్మార్ట్ కార్. ఆ కారు ఎక్కడమే అతను చేసిన పెద్ద పొరపాటు. ఆ కారులో కూర్చుంటే ఏ హంతకుడు తనను ఏమీ చెయ్యలేడు అనేది బాలాజీ నమ్మకం. దాంతో కారులో కూర్చున్న బాలాజీ డోర్లన్నీ లాక్ చేసుకున్నాడు. అక్కడ ఉండటం సేఫ్ కాదు అని భావించిన బాలాజీ కారు స్టార్ట్ చేశాడు. ముంబై ఎక్స్ప్రెస్ హైవే వైపు కారు చాలా స్పీడ్గా దూసుకెళ్తుంది. బాలాజీ కూడా ఇక తను తప్పించుకున్నాడు అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వాడికి తెలియని నిజమేంటంటే వాడు ఎక్కింది కారు కాదు, అవినాష్ వాడి కోసం రెడీ చేసిన శవపేటిక అని వాడికి తెలియదు. అర్జున్ తన రూమ్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎంటర్ బటన్ నొక్కాడు. అంతే, వెంటనే బాలాజీ కారు డాష్ బోర్డు మీద ఉన్న స్క్రీన్ రెడ్ కలర్లోకి మారిపోయి కారు ఆటో పైలట్ మోడ్ ఆన్ అయ్యింది. అప్పుడు ఆ కారు స్పీకర్లలో నుంచి హలో మై డియర్ బాలాజీ అంకుల్ అని కారు స్పీకర్లలో నుంచి అవినాష్ గొంతు వినిపించింది. అది విన్న బాలాజీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవినాష్ నువ్వా అని షాక్ అయ్యాడు. అప్పుడు అవినాష్, అవునంకుల్, నువ్వు డబ్బు కోసం ఎవరినైతే చంపావో వాళ్ళ కొడుకు అవినాష్నే మాట్లాడుతున్నా. నువ్వు ఎవరితో అయితే మా అమ్మా నాన్నలను చంపించావో ఆ ముగ్గురిని కూడా హత్య చేసింది నేనే. ఇప్పుడు నీ వంతొచ్చింది. మరికొద్దిసేపట్లో నీ కారు నేరుగా వెళ్ళి ఒక లోయలో పడబోతుంది. నీ చావు కూడా ఆ ముగ్గురు చావులాగే ఒక యాక్సిడెంట్గా మిగిలిపోతుంది అని నవ్వాడు అవినాష్. అవినాష్ అలా అన్నాడో లేదో బాలాజీ కారు స్పీడు 150 కిలోమీటర్లు దాటింది. అప్పుడు బాలాజీ ఏడుస్తూ, నాన్న, అవినాష్ నన్ను క్షమించరా, మీ నాన్న ఆస్తి మొత్తం నీకే రాసిస్తాన్రా, నన్ను వదిలేయరా అని బతిమాలటం మొదలుపెట్టాడు. అవినాష్ చెప్పినట్టుగానే బాలాజీ కారు లోయ వైపు దూసుకెళ్తుంది. సరిగ్గా అదే టైంలో అవినాష్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక వార్నింగ్ మెసేజ్ కనిపించింది. ఎవరో అవినాష్ ల్యాప్టాప్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అది మరెవరో కాదు,
సైబర్ ఇన్స్పెక్టర్ ఆదిత్యనే. ఆదిత్య జీపు బాలాజీ కారును ఫాలో అవుతుంది. ఆదిత్య తన ల్యాప్టాప్ ద్వారా అవినాష్కి లైవ్ ఆడియో కనెక్ట్ చేసి, అవినాష్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఒక కంప్యూటర్ జీనియస్ అని కూడా నాకు తెలుసు. వీడు నీ తల్లిదండ్రులను చంపాడని నువ్వు వాణ్ణి చంపితే వాడికి నీకు తేడా ఏముంది అవినాష్? వాడికి చావనేది చాలా చిన్న శిక్ష. వాణ్ణి బతికించు. చట్టం ముందు వాణ్ణి కడిగి పారేద్దాం. జీవితాంతం వాణ్ణి జైల్లో చిప్పకూడు తినేలా చేద్దాం. ప్లీజ్ అవినాష్, వాడి కారాపు. నువ్విలా అందరినీ చంపుకుంటూ పోయి ఒక క్రిమినల్గా మారితే మీ తల్లిదండ్రుల ఆత్మకి ఎలా శాంతి కలుగుతుంది చెప్పు అని ఆదిత్య గట్టిగా అరిచాడు. అదంతా విన్న అవినాష్కి కన్నీళ్ళొచ్చాయి. తన తల్లిదండ్రులు చనిపోయిన రోజు అతనికి గుర్తొచ్చింది. తాను కూడా ఒక నేరస్తుడిగా మారడం తన తల్లిదండ్రులకు ఇష్టముండదని అవినాష్కి అర్థమైంది. అవినాష్ ఏమీ రాక్షసుడు కాదు. వాడిని వాడి పగ అలా మార్చింది. బాలాజీ కారు లోయలో పడటానికి కేవలం 10 మీటర్ల దూరమే ఉంది. అప్పుడు అవినాష్ ల్యాప్టాప్లో ఎమర్జెన్సీ బ్రేకులు ఆన్ చేశాడు. అప్పుడు అవినాష్ తన ల్యాప్టాప్లో నుంచి బాలాజీ కారు యొక్క ఎమర్జెన్సీ బ్రేకులని ఆన్ చేశాడు. బాలాజీ కారు టైర్లు రోడ్డును గీక్కుంటూ వెళ్లి పోలీస్ బారికేడ్లకి అంగుళం దూరంలో ఆగిపోయింది. లోపల ఉన్న బాలాజీ ప్రాణభయంతో స్పృహ తప్పి పడిపోయాడు. కానీ అవినాష్ మాత్రం తన ఆట అక్కడితో ఆపలేదు. కారు బ్రేకులు వేసిన అదే సెకండ్లో బాలాజీ కంపెనీ సర్వర్లలో ఉన్న అతని అవినీతి, రమాకాంత్ దంపతులను చంపడానికి వాడు రౌడీలతో చేసుకున్న డీల్స్, వాళ్లకు డబ్బులు పంపిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి ఒకే ఒక్క బటన్తో ముంబై పోలీసులకు మరియు మీడియా ఛానళ్లకి ఒకేసారి పంపాడు. వెంటనే ఆదిత్య హడావుడిగా వెళ్లి కారు అద్దం పగలగొట్టి బాలాజీని షర్టు కాలర్ పట్టుకొని బయటకు లాగాడు. అదే రాత్రి వాడి బాగోతం మొత్తం మీడియాలో బ్రేకింగ్ న్యూస్గా మారింది. బాలాజీ పరువు, ఆస్తి, జీవితం అన్నీ సోషల్ మీడియా వేదికగా బయటపడ్డాయి. ముంబై కోర్టులో ఈ టెక్నాలజీ క్రైమ్ కేసు సంచలనం రేపింది. బాలాజీ చేసిన కుట్ర, హత్యలు అన్నీ పక్కాగా ప్రూవ్ అయ్యాయి. వాడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఇప్పుడు వాడు జైల్లో ఒక కటిక దరిద్రుల్లా మిగిలిపోయి చావలేక బతకలేక బతికున్న శవంలా మారిపోయాడు. మరి అవినాష్కి ఏమైంది అనుకుంటున్నారా? అవినాష్ 3 హత్యలు చేసినప్పటికీ అతను చంపింది చట్టానికి దొరకకుండా తిరుగుతున్న 3 కిరాతకులని అని చట్టం పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా ఒక పెద్ద అవినీతిని, అసలు నేరస్తుణ్ణి పోలీసులకు అప్పగించినందుకు అవినాష్కి కేవలం ₹1,00,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష మాత్రమే వేశారు. శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చాక ఇన్స్పెక్టర్ ఆదిత్య అవినాష్ను పోలీస్ సైబర్ డిపార్ట్మెంట్లో ఒక హ్యాకర్గా జాయిన్ చేసుకున్నాడు. అయితే ఈ కథలో గెలిచిందెవరు? టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని బాలాజీ లాంటి వాడు మనుషులను చంపే యాక్సిడెంట్ల కోసం వాడితే అవినాష్ అదే టెక్నాలజీతో ఆ నేరస్తుణ్ణి బోన్లో నిలబెట్టాడు. తప్పు ఎంత టెక్నికల్గా చేసినా దానికి పడే శిక్ష మాత్రం చాలా ప్రాక్టికల్గా, భయంకరంగా ఉంటుందని బాలాజీ జీవితం మనకు నిరూపించింది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.